నగరాభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కష్టపడి పనిచేశాను. ప్రజా సంక్షేమానికి కృషి చేశా. అయినా వారి అభిమానాన్ని ఎందుకు పొందలేదనేది అర్థం కావడం లేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేము ప్రజల వెంటే ఉంటాం. ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా న్యాయం జరగకుంటే పోరాడతామన్నారు. శనివారం విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ ప్రజలు ఆశాజీవులని, తమ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను టీడీపీ ప్రకటించడంతో సహజంగానే వాటికి ఆకర్షితులై ఓటు వేశారేమో అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారనేది 5-6 నెలల్లోనే తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు సక్రమంగా అందజేయకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అలాగే తమకు ఓటు వేసిన ప్రజలకు, పార్టీ విజయానికి అహర్హం శ్రమించిన పార్టీ శ్రేణులకు కొండంత అండగా ఎప్పుడూ ఉంటామన్నారు. బోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ టీడీపీ ఎంపీ మురళీమోహన్ హయాంలో శాంక్షన్ అయిందని, అయితే అది క్యాన్సిల్ కూడా అయిందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రీశాంక్షన్ చేయించానని చెప్పారు. ఎమ్మెల్యే వారి ప్రభుత్వ ఘనత అని చెప్పుకుంటే తనకు వచ్చే నష్టమేమీ లేదని, వాస్తవాలను చెరిపేయాలనే ఉద్దేశంతో శిలాఫలకాలు ధ్వంసం చేస్తే పోవన్నారు. ఎవరి హయాంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందో, ఎవరి హయాంలో పనులు ప్రారంభమయ్యాయో నగరవాసులందరికీ తెలుసన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను. నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను. నా రాజమహేంద్రవరం ప్రజల్ని ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం. కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు. ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ రోడ్లు చూసుకోండి, ఏ డ్రైన్లు చూసుకోండి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం. చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం? అవి ఓట్లు మళ్లించే అంత విధంగా పొందలేకపోయినామా? లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడతా ఉండేది. ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయిందనేది కూడా తెలియటం లేదు. అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు. ఇంకా ప్రజల్లో పల్సన్ అవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో, కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో, లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో, ఆ ప్రజావేదిక ఎన్జీటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జీటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జీటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన.